గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచకం, అవినీతి, అక్రమాలతో పాటు కబ్జాలకు పాల్పడిందని జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గుంటూరు 20వ డివిజన్లో జరిగిన అభివృద్ది పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు నత్తనడుకున సాగుతున్నాయని చెప్పారు. డంపింగ్ యార్డు పేరుతో ఈ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని అధికార పక్ష నేతలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ కుట్రను ప్రజలు గమనించి తిప్పికొట్టారని తెలియజేశారు. గురువారం స్థానిక 20వ డివిజన్లో జనంలోకి జనసేన పేరుతో స్థానిక సమస్యల్ని తెలుసుకునేందుకు పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీకలవాగు ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ని, కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలని పరిశీలించారు. ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి, డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు పెట్టిన బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు కొన్ని సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంత కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలా మంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారు. మేము పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో, కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజుల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పికొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి, ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. ఈరోజు మన 20 డివిజన్లో ఈ నగర పర్యటన జరుగుతూ ఉంది. జనంలోకి జనసేన కార్యక్రమం. మా వార్డులో సమస్యలు డ్రైనేజ్ ఒకటి, తర్వాత గంజాయి ఇట్లాంటి మందు ఈ యువత కుర్రవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం, ఈవినింగ్ అయితే ఈ డంపింగ్ యార్డ్ వైపు కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సీన్ అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నయ్య గారు అన్ని చూసి, అన్ని విధానాలు ఇక్కడ చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. జై జనసేన.